స్టార్ హీరోయిన్ తెలంగాణ కోడలు అవార్డుల పంట కూడా ఆమెకు వస్తుంది. ఎవరామె? రష్మిక మందన. ఆమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండరు. మరి బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె కాక్టైల్ 2 సినిమా, అటు షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన వీరు ముగ్గురు కలిపి తీసినటువంటి ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఈ నెల 19న కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాహిద్ కపూర్ భుజం పైన చేయేస్తుంటే అది అన్కంఫర్ట్ గా ఫీల్ అయినటువంటి రష్మికని మళ్ళీ టీస్ చేస్తూ వాళ్ళు ఒక షాహిద్ కపూర్ టీస్ చేయడం జరిగింది. మరి అప్పుడు రష్మిక మందన, కృతి సనన్ ఏ విధంగా నవ్వారో అది కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే మరి ఈ సినిమాకి ఆమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒకసారి రష్మిక సినీ కెరీర్ చూసుకున్నట్లయితే 2016లో ఎంట్రీ ఇచ్చినటువంటి రష్మిక మందన పలు పరిశ్రమల్లో అంటే అటు టాలీవుడ్, కోలీవుడ్ అన్నిట్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో అన్ని ఇండస్ట్రీలో కూడా తనదైన శైలిలో నటిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంది రష్మిక మందన. సో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఎప్పుడు రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా రాస్తూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ 10 years లోనే అటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం, మరి ఇండస్ట్రీలోనే ఇటు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉండడం, వాళ్ళ గురించి మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక కథనాలు. సో వాటినన్నింటినీ కూడా, ఆ ఊహాగానాలన్నింటినీ కూడా నిజం చేస్తూ వారిద్దరూ ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో రాణిస్తూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు కాక్టైల్ సినిమాలో కూడా ఆమె బిజీగా ఉంది. సో బాలీవుడ్లో యానిమల్ సినిమాతో కూడా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిన విషయమే. ఇక పుష్ప తోటి నేషనల్ వైడ్గా ఎదిగిపోయింది. సో ఇంటర్నేషనల్గా కూడా రష్మికకి ఒక మంచి క్రేజ్ పెరిగిపోయింది పుష్ప సినిమాతోటి అని చెప్పుకోవచ్చు. పుష్ప సినిమా తర్వాత కూడా ఆమె కథలన్నీ కూడా ఆచితూచి తీసుకుంటున్నటువంటి నేపథ్యం. సో చాలా మంది చెప్తూ ఉంటారు హీరోయిన్స్కి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళు ఎక్కువగా సంపాదించుకోవాలి అది ఇది అంటారు. మరి ఇప్పుడు రష్మిక ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. మరి ఇప్పుడు ఆమె కెరీర్ పీక్ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కాక్టైల్ 2 సినిమాకి ఆమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఏకంగా 15 కోట్ల రూపాయలంట. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి ఒక హీరోయిన్కి 15 కోట్ల రూపాయలు తీసుకుంది అంటే ఆమె ఏ విధంగా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతుంది. మరి రష్మిక 15 కోట్ల రూపాయలు 10 yearsలో ఎన్నో అవార్డులు, ఆమె జాతీయ స్థాయికి ఎదగడం, వీటన్నిటిపైన మీరేమనుకుంటున్నారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.